హాయ్ 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 అందరికీ నమస్కారం. మనం ఈరోజు గోల్కొండకు వచ్చాం. నమస్కారం 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 అంటే 3 సార్లు చెప్పాలి కాబట్టి నమస్కారాలు 3 సార్లు. ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఇది రాణి గారు స్నానానికి కువ్వ, దీన్ని తెలుగులో కువ్వ అంటారు. కువ్వ అంటే హిందీలో కువ్వ అంటారు. అయితే రాణి గారు రోజు జలకాలు ఆడుతుంటే రాజువారు అక్కడ సైడ్ చూసి సైడ్ కొట్టేవాళ్ళు. మీరు కూడా రావాలి, మీరు కూడా కావాలంటే జలకాలు ఆడొచ్చు. ఇట్లా ఇట్లా దిగిపోయి ఇట్లా దిగిపోయి ఇట్లా దిగిపోయి ఇప్పుడు ఖరాబ్ అయినాయి. మళ్ళీ మనం ముందుకు వెళ్దాం. ముందుకి రాజువారు బాత్రూమ్ రాజువారు బాత్రూమ్ తీసుకెళ్తాను నీకు. చూసారా రాజువారు బాత్రూమ్ పోతుంటే చూడాలనుకొని వీళ్ళు చాలా ఆతృతతో ముందుకు ఉరుకుతున్నారు. కానీ వాళ్ళకి తెలీదు అక్కడ బాత్రూమ్ లేదు అని. ఇగో రాణి గారి విసనకర్ర ఊపుతా చూసింటారు రాజుగారి ఆమెనే. ఈమె చెలికత్తి, ఈమె రాజువారి చెలికత్తి. సరే రాణి చెలికత్తి, అదే చెలకత్తే. మాకు తెలుగు సరిగా రాదు. వీరు బాత్రూమ్ లో సాపు చేసేవాళ్ళు. ఇక్కడ చూపండి, ఎక్కడ ఆటలు ఆడుకునే చూపిస్తారు. రండి రండి. ఏంద్రా ఇది? ఇక్కడే రాజువారు ఆ సైన్యంతో కాదు, దాన్ని ఏమంటారు, యుద్ధ పోరాటాలకు ప్రాక్టీస్ చేసేవారు అనమాట. ఇక్కడ రాళ్ళ మీద నుంచొని అక్కడ రాళ్ళ మీద నుంచొని వాళ్ళు బాణాలు వదిలితే ఆ పొక్కలోకి వెళ్ళాలి. అప్పుడు రాజావారు ఆ మెట్ల మీద నుంచొని కత్తితో ఇట్లా ఇలా 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 అనేటోళ్ళు. ఇలా 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 ఇలా. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ప్రభాస్ సినిమా ఉంది కదా బాహుబలిలో బాణం వస్తే ఇలా 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 అని అంటారా, అలానే ఇక్కడ ఇది చూసేసి బాహుబలిలో కాపీ కొట్టారు అనమాట. మనం ముందుకెళ్ళి ముందు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. అది ఏముంది? అయిపోయింది. ఇగో మీకు ముఖ్యమైన వ్యక్తులను చూపిస్తాను. రాజువారి భటులు. వీరు రాజువారి చివరి సంతానం. పేరు పునీత రాజకుమారి. వీరు రాజుగారి చివరి పుత్రిక. ఎవరు? మణిసాయి పుత్రిక. చూడండి ఈమె పేరు. మంచిగా చూపెట్టండి. కెమెరా కింద ఇలా రండి. మనం వెళ్దాం. ఇంకా చాలా మంది ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఈ కోట ఎలా కట్టారు, పిల్లర్ లేకుండా కోట ఎలా కట్టారు, గణేట్రాలు అంత పెద్ద పెద్ద ఎలా మోసారు, వాళ్ళు అంత పై అర్చున్నారు. రాజువారు రాణివారు సరసలానికి అది వాళ్ళ రహస్య గది. అక్కడనే రాసలీలలు అక్కడనే చేసేవారు, తెలుసా అండి? రాజు ముందు రాసలీలలు నేను కాదు, రాజువారు చేసేవారు నా ముందు. నడు అటు పోదాం. హలో అండి, నా పేరు పవన్ కుమార్ చతుర్వేది. మీరు మాట్లాడుతున్నది పవన్ కుమార్ చతుర్వేది తోటి, వేరేతో కాదు. మీకు చూపిస్తాను. నీ అమ్మ దీనిలో రికార్డ్ అవుతుంది మరా నాయన. నీ అమ్మ 3కు 3 కోతులు లేక ఉన్నారా నాయన. ఇది పాజ్ చేసేయండి. రాజువారి పిల్లలు దీనిలో స్నానం చేసేవారు. వాళ్ళకి 1, 2 వచ్చిన దీనిలోనే వేసేవారు. బట్టలు వాళ్ళందరూ సాఫ్ చేసేవారు. అంటే ఇప్పుడు ఎండిపోయింది, అప్పట్లో చేసేవాళ్ళు, ఇప్పుడు ఎండిపోయింది. ఇక్కడే కారాగారం అందుతుంది దీన్ని. ఇక్కడ శిక్షించిన బట్టలని, అది ఖైదులను ఇక్కడ వేసి చేసేవారు. అప్పట్లో పైన నుంచి కంచెలు ఉండేటివి, ఇప్పుడు తీసేసాం మేము.
మనం పైన కోటకు వెళ్ళడానికి దారి ఇలా తిరిగి అలా వెళ్ళాలి. ఇప్పుడే నా శిక్షణ దీని పేరు గొండి గారి పేరు ఏం పేరు నా శిష్యుడు చెప్పాడు. ఇక్కడే రాణి గారికి రాజు గారికి ఫస్ట్ నైట్ జరిగింది. రాణి గారికి రాజు గారికి ఫస్ట్ నైట్ అయింది పైన. ఫస్ట్ నైట్ ఇక్కడ అయిందిరా. ఆ రోజు మనం అక్కడ లేమా? మనం ఉన్నాం. లేదు అక్కడ ఉన్నాం. ఆడ సెకండ్ నైట్ అయింది. సెకండ్ ఫస్ట్ ఈ గుహలో ఏమైంది? ఈ గుహలో మీకు బాహుబలి సినిమా గుర్తుంది? దేవసేనను ఇందులో ఖైదీ చేశారు. ఇలా 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 ఎక్కి ఇలా దిగి ఇలా 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 సంఖ్యలతో కట్టేశారు దేవసేనని. ఇన్నే అది సంఖ్యలది తాళం ఉండేది. ఇట్లా సంఖ్యలు వేసుకొని కూర్చునేవారు. రేపు ఆమె స్నానం చేయాలంటే ఈ హోలలోకి వెళ్ళి నీళ్ళు వదిలేవాళ్ళు. ఇట్లాంటి మనం ముందుకు వెళ్దాం. ముందుకి ఇది రాజువారి రాణివారి సరసాలలో ఇది మొదటి ఘట్టం. ఇక్కడే రాణివారు స్టార్టింగ్ లో అక్కడ స్నానం చేస్తుండగా రాజువారు అక్కడ నుంచి నడుస్తూ వచ్చేవారు. రాణి చెలికత్తే, రాణివారి చెలికత్తే ఇది. వీరు రాణివారి చెలికత్తే. వీళ్ళకి అక్షరం ఒక్క రాదు కానీ రాణివారి చెలికత్తేలాగా మారిపోయారు. ఫోన్ వాడికి ఫోన్ చూస్తుంది. ఇవి ఎత్తారు. ఇలా 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 రండి ఇలా దిగుదాం. అప్పట్లో ఇందులో నీళ్లు ఉండేటివి. ఇప్పట్లో కంకర రాళ్ళు ఉన్నాయి. సరంగం బొగ్గలు కాదురా బుగ్గలు. ఇక్కడ నీళ్లు ఉండేటివి. వీటిపైన అక్కడ కూడా రికార్డ్ చేయి. వాళ్ళు ఇవందరూ నా మీద బోకులు మాట్లాడుతున్నావు. లోకులు కాకులు లాంటి శిష్యులీలు, లోకులు కాకులు లాంటి శిష్యులీలు అందరూ. అరే 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 ఇది వీటిని యుద్ధ కారాగారాలు అందరూ. అరే రే కృష్ణ అక్కడ వీటిని యుద్ధ కారాగారాలు అందరూ. ఇందులో ఇంత పెద్ద పెద్ద రాయిలు వేసి ఓ కృష్ణ యుద్ధ కారాగారం రాయిలు వేసి పెద్ద పెద్ద దంచి ఎంటకెళ్ళి బాంబు వేస్తారు. ఎట్లా బాంబే నీళ్ళు ఇప్పుడు దుంకుతామంటే ఎంత ఉందిరా? 10 feet ఉంది. 10 feet ఉంది. 10 కాదు 12 feet దాకా ఉంది. ఈడ కూడా ఉంది. దిగినాంగా. మెట్లున్నాయాడా? పైకి వెళ్ళి ఫోటో తీయాలి. కాదురా ఇగో పైప్లకి వెళ్ళి నీళ్ళు వస్తాయి. దీనిలోకెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఇది. ఫోటో సరే ఇప్పుడు మెట్లు ఇలా ఎక్కాలి. వీళ్ళు ఎక్కేది అంతా తప్పు. అప్పట్లో రాజువారు ఇలా మెట్లు ఎక్కి వాళ్ళు చాలా పొడవు అయ్యారు. రాజుగారి అప్పట్లో రాజులు 8 నుంచి 10 అడుగులు ఉండేవారు. ఇప్పట్లో 6 అడుగులు పెరగడానికి నానా కష్టపడుతున్నారు. అప్పట్లో లేపేయడమే. అదే చేస్తున్నా. ఆగండి.
ఇక్కడ మనం రాజుగారి రహస్య గదికి వాళ్ళ గదికి దగ్గరకు వచ్చేసాం. దగ్గరకు వచ్చేసాం. ఇట్రండి. ఓ రానివా చెలికత్తే వారు. అరే గైడ్ ఏం చూపారో అదే చూపిస్తాడు, అది చూసి వెళ్ళిపోవాలి మీరు. పైసలు తక్కువ ఇచ్చాడు మళ్ళీ రుబాబు చేస్తారు. నువ్వు ఇయ్యకపో నేనే తీసుకుంటా 0 ఇయ్యకు, అవి కూడా ఎగరాయి. ఇదే నాది. ఇక్కడ రామదాసు ఏంటి? ఇక్కడ రామదాసు ఇక్కడ రామదాసుని జైల్లో ఖైదీ ఖానా ఇది. అప్పట్లో రాజువారు రామదాసుని ఇక్కడ పెట్టారు. శిక్షించి కష్టాలు పెట్టి కొనడానికి కష్టపడుతుంటే అప్పట్లో రామదాస్ ఖైదీయే దగ్గర 300 గజాలు 300 గజాలు ఖైదీ అంటే జైలు ఖానా, ఖైదీ ఖానా. 300 గజాల ఖైదీ ఖానా తయారు చేశారంటే రామదాసుని ఎంత మంచిగా మర్యాద చేశారు, ప్లస్ పైగా శిక్షించారు కూడా. అందుకని రామదాస్ పేరు అట్లా చరిత్రలో నిలిచిపోయింది అనమాట. పైకి రండి, మనం పైకి వెళ్దాం. పైన ఇంకో గుడి ఉంది. ఏం లేదా ఇటు కొట్టేస్తుంది అది. ఇదే జగదాంబ అమ్మవారి టెంపుల్. ఇక్కడ హైదరాబాద్లో ఫస్ట్ బోనాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అనమాట. మనం లోపల దేవతని దర్శనం చేసుకొని మళ్ళీ కలుద్దాం. మనం అమ్మవారి దర్శనం చేసేసుకున్నాం. ఇక మనం పైకి వెళ్ళేసి రాజువారి ఇల్లుని చూస్తాం. గోల్కొండ కోటలో చాలా మంది సెన్సార్ కట్ అండి అవన్నీ. బర్బాద్ హాల్ అంట, బారాదరి దర్బార్ హాల్. కోటలోని అత్యున్నత భాగంలోని ఒక చివరి ఉన్న నిర్మాణం ఇది. రెండంతస్తులుగా ఉన్న ఈ భవనానికి పైకప్పు లేదు. మధ్యలో ప్రేక్షకుల కోసం ఒక పెద్ద మంటపం ఉన్నది. ఈ 2 అంతస్తుల భవనాన్ని దివానీ ఖాన్ అని, ప్రేక్షక మంటపాన్ని दीवानी आम అని అంటారంట. यहाँ किले में सबसे ऊपर सतह पर निर्मित जो मंजिल निर्माण है, इसके ऊपर भूत नहीं है. इसके बीच दर्शकों के लिए एक मंडप है जो मंजिल भवन को दीवाने खास और दर्शकों के मंडप को दीवाने आम कहते हैं. ఇది దాన్ని ఏమంటారు, మాయాజాల మందిరం. ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా సరే ఇక్కడ దిగిపోయి ఇలా మళ్ళీ వాళ్ళు ఎంత కావాలి. ఇదే మాయాజాల మందిరం. ఇక్కడ పైకి ఇది రాజారాణి వారి స్టోర్ రూమ్.
ఇందులో సరిపడా అవసరాలు సరిపడా బిస్లరీ వాటర్లు ఉన్నాయి. మొన్న గట్ట గోడలు ఉన్నాయి. ఇక పైన చూస్తే పైనకి వెళ్ళి వస్తాం మాకు. పైన ఇంకా చాలా మంచి దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చిత్రములు బహువిచిత్రంగా వచ్చును. మా ప్రేక్షకులు మా కోతులు అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం అండి. ఏముందిరా వీరు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నవారు ఆవాజ్ ఉద్దీన్. ఇతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ బర్త్డే.